గోదావరి ఎల్బిసిఎల్ సార్ మాది. నేను ఒక గత సెప్టెంబర్ నెల నుంచి నేను సయాటికాతో చాలా సఫర్ అయ్యాను సార్. చాలా బాధపడ్డాను. అయితే నాకు తెలిసింది, ఒక ఫ్రెండ్ చెప్పిన ప్రకారం ఇక్కడ నరసాపురం దగ్గర పట్టీలు వేస్తున్నారని చెప్పేసానంటే అక్కడికి వెళ్ళాను సార్. మంచం మీద పడుకుని లెగలేని పరిస్థితులు, 2 అడుగులు కూడా వేసేవాడిని కాదు. నాకు ఏజ్ అయితే 42 సార్. ఈ ఏజ్లో ఇంత బాధ ఏంటని చాలా బాధపడ్డాను. అయితే పట్టీలకు వెళ్తే ఒక పట్టి 1500 తీసుకుని, ఆ, 5 రోజులే సార్ అది పట్టి. 5 రోజులకి మళ్ళీ మార్చాలనేవారు. అలాగా 6 పట్టీలు వేయించుకున్నాను సార్. అక్కడ బాధ పూర్తిగా తగ్గలేదు, కానీ కొద్దిగా ఏదో తిమ్మిరి కింద ఉండి నాకు నొప్పి తగ్గినట్టు అనిపించింది సార్. తర్వాత మళ్ళీ ఒక నెల రోజులు మానేశాను సార్. మానేస్తే మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇలా కదని చెప్పేసి మాకు తెలిసింది పెద్ద ఆయన భీమవరం కేరళ డాక్టర్ వస్తున్నారు, వాళ్ళు ఆయుర్వేదం అందిస్తారు, అక్కడికి వెళ్ళమని చెప్పేసి అంటే నేను వెళ్ళాను సార్. అక్కడ నెలకొచ్చి 3000 రూపాయలు తీసుకునేవారు. పైన తైలం వేసి తోమటం, అలాగే లోపలికి మెడిసిన్ కూడా ఇచ్చేవారు. అది నేను 4 నెలలు వాడాను సార్. 4 నెలలు వాడితే నాకు అసలు ఏమీ రికవర్ అవ్వలేదు. అయితే తర్వాత కొద్దిగా 5వ నెలకు వచ్చేటప్పటికి కొద్దిగా లైట్గా తగ్గింది సార్. లోపల వెన్ను ఎముక దగ్గర పొడిచేసినట్టు ఉండేది, అది కొద్ది బాగా తగ్గింది. కానీ కాలు తిమ్మురు ఇవి మాత్రం తగ్గలేదు సార్. అవి ఈ నాకు తగ్గక ముందే నేను ఇదే ప్రాబ్లంతో బాధపడిన ఇద్దరు మా మేనగోళ్ళు రాజమండ్రిలో ఉంటారు. ఆ మేనగోళ్ళకి కూడా నేను చెప్తే, మా మేనగోళ్ళు కూడా అక్కడ నుంచి బాగా మంచం బెడ్ నుంచి లేగలేని పరిస్థితిలో కారు కట్టించుకుని వచ్చేవారు రాజమండ్రి నుంచి భీమవరం. ఇంకా నాకు కూడా పూర్తిగా తగ్గకముందే కొద్దిగా ఎంతో కొంత రికవర్ అవుద్ది, బాధపడుతుంది అని చెప్పేసి నేను అక్కడ నుంచి కూడా రప్పించాను. అయితే మా మేనగోళ్ళకి అయితే అసలు తగ్గలేదు. నాకైతే కొద్దిగా మాదిరిగా తగ్గినట్టు అనిపించింది. తర్వాత మళ్ళీ నెల రోజులకి ఇంక మళ్ళీ రేజ్ అయింది సార్. రేజ్ అయితే నేను డాక్టర్ ఆయన అడిగితే, "ఆ, మీరు పైన తోమటం సరిగ్గా రఫ్ బాగా ఎక్కువ చేయాలి, అది సరిగ్గా చేయట్లేదు" అని చెప్పారు. అది సంవత్సరం నుంచి వస్తున్నారు, అది వాళ్ళకల్లా సరిగ్గా తోమట్లేదు, పైన తైలం వేసి తోమట్లేదు, సరిగ్గా తోమకపోతే రికవర్ అవ్వదు అని చెప్పేసి అంటే, ఇదేంట్రా బాబు అని చెప్పేసి అన్నాను. అప్పటికే మాకు తెలిసిండే ఆయన ఫ్రెండ్ ఉన్నారు, ఇది వాడు తగ్గిపోద్ది అని చెప్పేసి అంటే, ఇదేంటి ఏదో అది ఒక పొడి వేసుకోవాలి నాలుగు కింద అన్నాడు. ఇన్ని వాడాను కానీ ఏమీ తగ్గలేదు. ఇది పొడిగా తగ్గిపోద్దా అని చెప్పేసి కొద్దిగా నెగ్లెక్ట్ చేశాను. మొత్తం మీద దగ్గర దగ్గర 40,000 50,000 దాకా బయట ఖర్చు పెట్టేశాను సార్. సరే చూద్దామని చెప్పేసానని నేను ఒక ప్యాకెట్కి అదే ఒక ఆర్డర్ పెట్టుకున్నాను సార్. ఒక ఆర్డర్ పెట్టుకుని నేను వాడటం మొదలెట్టాను. నాకు 15 రోజులు అయ్యేటప్పటికి ఆమ్, కొద్ది పెద్ద ఇదే అనిపించలేదు, కానీ ఇదేంటి ఇది ఇంకా తగ్గట్లేదు, తగ్గిపోద్ది అన్నారు అని చెప్పేసి అన్నాను. కానీ రెండో ప్యాకెట్ మొదలయ్యి స్టార్టింగ్కి నాకు మొత్తం తగ్గిపోయింది సార్. తగ్గిపోయిన తర్వాత ఆ, ఆ, ఇదే రిజల్ట్ నేను మా మేనగోళ్ళకి, రాజమండ్రి మేనగోళ్ళకి చెప్తే, ఆ, భీమవరం డాక్టర్ గారు కేరళ వైద్యం అన్నాం, అది తగ్గలేదు కదా, ఇది కూడా తగ్గుద్ది అంటే, లేదు నాకు తగ్గింది, నమ్మకంగా వాడమని చెప్పేసానంటే మా మేనగోళ్ళు చేత వాడించాను సార్. అలాగే 2 ఆర్డర్లు పెట్టించాను. ఆ ఫస్ట్ ఆర్డర్ అయ్యే వరకు తగ్గలేదు తగ్గలేదు అనేది, రెండో ఆర్డర్కి వచ్చేటప్పటికి తగ్గింది సార్. నేను నిన్నే ఒక ఫంక్షన్ అక్కడ వాళ్ళ పుట్టినూరు వచ్చారు, అక్కడ గణపతి నవరాత్రులు సందర్భంగా అక్కడ సంతర్పణ నుండి వచ్చారు సార్. అక్కడ నేను కలిశాను. కలిస్తే నాకు చాలా అలా ఫోన్లో కూడా చెప్పింది గతంలోని, కానీ డైరెక్ట్గా చూశానండి మనిషిని. మనిషి కూడా చాలా మార్పు వచ్చింది. చాలా బక్కగా ఎప్పుడు బాధపడుతూ ఉండేది. ఆమ్, అది నేను చూసి, నాకు తగ్గేది పక్కన పెట్టేసి నేను ఆవిడకి ఇవ్వటం వల్ల, మా మేనగోళ్ళకి ఇవ్వటం వల్ల ఆ ఆనందం నాకు చాలా ఇది అనిపించింది సార్. ఆ ధైర్యం నాకు ఇంకా చాలా మందికి ఇవ్వాలనిపించింది. అలాగే ఇంకోటి ఉంది సార్, నేను కలవపూడి అని చెప్పేసి భీమవరం దగ్గర మాకు అదే పెద్దమ్మ కూతురు అవుద్ది, ఆవిడకి కూడా బ్యాక్ పెయిన్ సార్. బ్యాక్ పెయిన్ అయితే ఆమ్, కనీసం అది గేదెలు ఉన్నాయి వాళ్ళకి,
గడ్డి కోయడానికి వెళ్ళి, అది 2 సంవత్సరాల నుంచి బాధపడుతుంది సార్. గడ్డి కోయడానికి వెళ్ళి పైకి లెగలేకపోయేదంట. ఆ ఆ గడ్డి మోపు కూడా వాళ్ళ ఆయన తర్వాత వెళ్ళి తెచ్చేవాడు. అలాంటిది ఒక ఆర్డర్ ఇస్తే, ఒక ప్యాకెట్ వాడేటప్పటికి సార్, మన ఆర్డర్లో 2 ప్యాకెట్లు ఉంటాయి కదా, ఒక ప్యాకెట్ వాడేటప్పటికే ఆ, గడ్డి కోయటం అసలు బాధ అంతా తగ్గిపోయింది. గడ్డి కోయటం, మోపు కూడా నెత్తిపైన ఎత్తుకుని ఇంటికి తెచ్చేస్తుందని చెప్పేసి నాకు ఫోన్ చేసింది సార్. నాకు అది కూడా చాలా ఆనందం అనిపించింది సార్. నేను ఇంకా ఒక 2 3 ముగ్గురికి ఇంకా వేరే ఇచ్చాను సార్. వాళ్ళు రిజల్ట్ కూడా నాకు ఈ త్వరలో వస్తుంది సార్. నాకు ఈ యొక్క ప్యూర్ సెల్ నిజంగా దొరకటం అనేది చాలా అదృష్టం సార్. ఏదో అందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నారు లేదు, నాకు నాకు తెలియదు కదా సార్. నేను మాత్రం చెప్తున్నాను సార్. నాకు నిజంగా నిన్న వచ్చిన రిజల్ట్స్ చూసి అయితే మాత్రం ఇంకా చాలా నాకు ఆనందం అనిపించింది సార్. ఆమ్, నిజంగా ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చిన లయన్ ప్రసాద్ గారికి చాలా ధన్యవాదాలు సార్. అలాగే ఫైర్ రవిచంద్ర గారు, నేను ప్రతి జూమ్లోనే అటెండ్ అవుతున్నాను సార్. మీరు చేస్తున్న జూమ్ కండక్ట్ చాలా బాగుంది సార్. ఈ యొక్క నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇంకా 2 3 ఉన్నాయి, కానీ ఇంకా కేఎస్ అందరికీ రావు గారు, అవకాశం ఇక్కడ ఏ ఇవ్వట్లేదు. ఊరు నుంచి మాట్లాడుతున్నారండి మీరు? సార్ వెస్ట్ గోదావరి అండి, నాది ఎల్బిచ్చల్ అండి, నరసాపురం మండలం అది. నర్సాపురం. అవును ఓకే. సార్. రైట్ రైట్ ఓకే సార్. సార్. ఓవర్ టు యూ ధన్యవాదాలు సార్. రవిచంద్ర సార్. ఎస్